హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇవాళ మనం ఆలు రైస్ చేద్దాం. ముందుగా ఆలు అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, స్వీట్ కార్న్, జీలకర్ర ఆవాలు ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఇందులో మనం జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆలు, స్వీట్ కార్న్ ఇవన్నిటిని ఫ్రై చేస్తాం. ఇది లంచ్ బాక్స్లోకి అండి. ఆలు అంటే పిల్లలకి ఇష్టం కదా, బంగాళదుంప ఖచ్చితంగా పిల్లలు తింటారు కాబట్టి బంగాళదుంప, స్వీట్ కార్న్ కూడా ఇష్టం ఉంటుంది పిల్లలకి కాబట్టి ఇలా రైస్ చేసి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో సాల్ట్ తగినంత, పసుపు, ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఆలుని ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం కారం వేద్దామండి కలర్ కోసం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాం, కారం ఎక్కువ మా పాప కారం ఎక్కువ తినదు కాబట్టి జస్ట్ కలర్ కోసం కొద్దిగా వేస్తున్నాను. మీకు కారం తింటే మీరు వేసుకోండి. నేను ఎటువంటి మసాలాలు ఎక్కువ లేకుండా సింపుల్గా బాగా పిల్లలకు తొందరగా డైజెషన్ అయ్యేలాగా ఇవ్వాలి బాక్స్ అని ఏ మసాలాలు వేయట్లేదండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడే బాయిల్ చేసి పెట్టాను రైస్ వేడివేడిది. అందులో మిక్స్ చేద్దాం మంచిగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా మాత్రమే వేస్తున్నానండి, ఇంకేం మసాలా లేదు. అండ్ కొత్తిమీర, పుదీనా 2 సన్నగా తరిగినవి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో మనం సగం చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇస్తే ఈజీగా మంచిగా తింటారండి. పిల్లలకి స్వీట్ కార్న్ కానీ పొటాటో కానీ బాగా ఇష్టం కాబట్టి వాళ్ళకి నచ్చే బాక్స్ పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.